హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఆర్జీవి శివ సినిమాతో ఒకప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ అయితే సృష్టించారు. ఆ తర్వాత బాలీవుడ్లో కూడా చాలా సినిమాలతో రాణించారు. అలాంటి ఆయన రాను రాను ఆయన తీస్తున్న సినిమాలు ఎందుకు తీస్తున్నాడో అర్థం లేకుండా పోయాయి. ఒక వర్గానికి కాపు కాయడానికో లేదా వేరే వర్గాన్ని విమర్శించడానికో తప్ప ఆయన తీసే సినిమాలు ఏ విధంగా సరే ఆడియన్స్ని అయితే అలరించాలే లేవని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు. సర్కాస్టిక్ మోడ్లో తను మిగతా వ్యక్తులను అయితే కించపరుస్తూ చాలా సినిమాలు అయితే తీశారు. కాకపోతే అవేవి జనాల్లోకి అంత ఆసక్తికరంగా అయితే వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ టైంలో వ్యూహం అనే పేరుతో ఆర్జీవి ఒక సినిమా అయితే తీయడం జరిగింది. ఆయన తీసిన సినిమా ఇది కేవలం ఇప్పుడు ప్రజెంట్ సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళ గురించే తీసినట్టు మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళలానే కనిపించే వ్యక్తులను అయితే తీసుకొచ్చిన సినిమాలు అయితే పెడుతూ ఉంటాడు. ఎక్కడ దొరుకుతారో మరి మనోడికి వీళ్ళందరూ. అయితే వ్యూహం సినిమా టైంలో ఈయన ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యొక్క మార్పింగ్ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఈయన పోస్ట్ చేస్తూ వాళ్ళని అయితే కించపరిచే విధంగా అయితే ఒక పోస్టింగ్ అయితే చేశారు. దానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కేసు అయితే ఫైల్ చేసిన తర్వాత ఆర్జీవీని ఇంట్రాగేషన్కి అయితే పోలీసులు అయితే పిలిచారు. కాకపోతే ఆయన అయితే ఇంట్రాగేషన్కి అటెండ్ అవ్వకుండా మనోడు షూటింగ్లో ఉన్నాను, హెల్త్ బాగాలేదని రకరకాల సాకులు చెప్తుంటే మనోడైతే తప్పించుకుని తిరుగుతున్నాడు. రెండోసారి కూడా మళ్ళీ ఇంకొకసారి ఇంట్రాగేషన్కి రమ్మని అయితే పోలీసుల నుంచి మనోడికి పిలుపొందింది. అయినా సరే రెండోసారి కూడా వెళ్ళలేదు. ఇక మూడోసారి పోలీసులు డైరెక్ట్గా రంగంలోకి దిగారు. ఎక్కడున్నారా అని చెప్పి ఆయన కోసం గాలింపు చర్యలు అయితే మొదలుపెట్టారు. నేరుగా ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో లేనట్లయితే తెలిసింది. పోలీసులు అప్పుడు అక్కడి నుంచి ఆయన ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఈయన బెంగళూరులో ఉన్నాడని చెప్పి అయితే తెలుసుకున్నారు. బెంగళూరుకు కూడా వెళ్ళారు, కానీ అక్కడ కూడా మనోడైతే దొరకలేదు. ఒక చోట నుంచి ఇంకో చోటుకు అలా పరిగెడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు మనోడు తీసిన సినిమా దౌడు. ఇప్పుడు అదే సినిమా ఏ టైటిల్ అయితే దౌడు ఉందో అదే దౌడు మనోడు తీయాల్సి వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు ఆర్జీవీ మీద. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనకి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంటారు. అదేవిధంగా మితిమీరిన కామెంట్స్ చేస్తే ఎలానే ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తన స్థాయికి మించి కామెంట్ చేసి ఇవన్నీ ఏమీ అన్నటువంటి వ్యక్తుల్ని నోటుకొచ్చినట్టు కామెంట్ చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఆల్రెడీ లోకేష్ బాబు రెడ్ బుక్లో అయితే చాలామంది పేర్లు ఉన్నాయి, ఈయన పేరు కూడా మొదటి లిస్టులో. అందుకనే ఆర్జీవీ విషయం మీద చాలా సీరియస్గా అయితే ఉన్నారట. చూద్దాం మనోడు ఎప్పుడు దొరుకుతాడో. మరి దొరికిన తర్వాత మనోడికి 3rd డిగ్రీ అని చెప్పేసి రూమర్స్ అయితే ఉంటున్నాయి. మరి ఆర్జీవీ లాంటి వ్యక్తులు ఇలా బిహేవ్ చేయకూడదంటే ఇలాంటి ట్రీట్మెంట్ కరెక్టే అంటారా? ఆర్జీవీ విషయంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తే కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.